నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శర్మ. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా పాక్పై భారత్ ఘన విజయం నేపథ్యంలో తమ జట్టుపై నిప్పులు చెలరేగిన షోయబ్ అఖ్తర్ తమ దేశ క్రికెటర్ల మీదనే ఒక పాకిస్తాన్ సంబంధించిన మాజీ క్రికెటర్ ఘాటుగా మాట్లాడిండు. ఏ విధంగా మాట్లాడిండో ఒక్కసారి మనం విందాం. T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం, 61 పరుగుల భారీ తేడాతో చిత్తైన దాయాది జట్టు, పాక్ ఆట తీరు, PCB చైర్మన్పై మండిపడ్డ షోయబ్ అఖ్తర్. భారత్ను ఓడించడం కలలో కూడా సాధ్యం కాదని వ్యాఖ్య. చూడండి ఇంత గట్టి మాట. భారత్ అంటే అంత గట్టి దేశం. భారతదేశమే గట్టిదంటే అందులో ప్రతి క్రీడాకారుడు కూడా యావత్ ప్రపంచంలో ఎక్కడైనా ఆడగలుగుతాడు, విజయాన్ని సాధించగలుగుతాడు, ఏ ఆట అయినా సరే. భారత్ను క్రికెట్ రంగంలో ఈ క్రికెట్ మందం ఆయన మాట్లాడింది కాబట్టి క్రికెట్లో భారత్ను ఎన్నడూ కూడా ఓడించలేము. కొంచెం డీటెయిల్స్ పోదాం. T20 ప్రపంచ కప్లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ జట్టు 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ చిరస్మరణీయ గెలుపు కంటే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తన సొంత జట్టుపైనే క్రికెట్ బోర్డు పైన చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్తో తలపడడానికి కూడా పాక్ జట్టు అర్హత లేదన్నట్లు ఆయన మాట్లాడారు. ABP న్యూస్తో మాట్లాడుతూ పాకిస్తాన్ ఓటమిపై అఖ్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేము మ్యాచ్ల్లో ఎక్కడా పోటీలో లేము. ఒకప్పుడు భారత్తో మైదానంలో పోరాడేవాళ్ళం, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే వాళ్లను ఓడించడం అన్నది కలలో కూడా ఊహించలేము అని ఆయన ఆవేదన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PCB చైర్మన్ మోసిన్ నఖ్వీపై విరుచుకుపడ్డారు. క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి PCB చైర్మన్ అయ్యాడు. అలాంటి అసమర్థులకు, జాహిల్ అజ్ఞానిలకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు ఎలా నడుస్తుంది అని తీవ్రంగా విమర్శించిండు. హెల్త్ గురించే తెలియనోనికి ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చినట్టు. మనకి హెల్త్ అనే స్టెథోస్కోప్ అంటేనే తెలియదు, థర్మామీటర్ అంటే తెలియదు, వాడు హెల్త్ మినిస్టర్ అవుతాడు. ఏం చేస్తాడు వాడిగా? అట్లే అసలు క్రికెట్ గురించే తెలియనోడు వాడిని చైర్మన్ చేసిండు. మోసిన్ నఖ్వీపై ఇక విరుచుకోబడ్డాడు. వాడికి ఏ క్రికెట్ గురించే తెలియదు. వాడిది ఈ క్రికెట్ దాని టీం అంటే వీళ్ళ సంఘం ఉంటుంది కదా, ఒకటి మనకు క్రికెట్కు మొత్తానికి ఒకటి ఉంటుంది కాబట్టి బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకు వాడు చైర్మన్ అట. ఇది మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిసాన్ 40 బంతుల్లో 77, అద్భుతమైన అర్ధశతకంతో చిలరేగగా కెప్టెన్ సూర్యకుమార్ 32, శివం దూబే 27 కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాక్ బౌలర్లలో అయ్యూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదంలో పాకిస్తాన్ ఆది నుంచి తడబడింది. భారత బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ 44 మినహా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. ఈ విజయంతో T20 ప్రపంచ కప్లో పాక్పై భారత్ తన రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది. ఇంత ఒకటి వచ్చింది. 0 మార్కుల కంటే 1 మార్కు వచ్చినట్టు కంప్లీట్ గుండుసున్నానే, కానీ 1 మార్కు తెచ్చుకున్నారు. సరే, ఇది విజయమే. ఇంటి పోరుతో మొదలైంది. మొదటి నుంచి వాళ్ళ పరిపాలన ఇవన్నీ ఆ దేశస్తులే విమర్శిస్తారు. దేశ ప్రజలు తృప్తిగా లేరు. ఇప్పుడు క్రికెట్ రంగంలో కూడా మొదలైంది. కానీ ఎంత దాకా పతనానికి పోతుందో చూద్దాం. ఎందుకంటే మన మీద ఏడ్చిన రోజులు ఇదే పతనావస్థలో ఉంటుంది. మీరేమంటారు? షోయబ్ అఖ్తర్ మాటలు మీరు సమర్థిస్తారా? క్రికెట్ వీరులు వారి గురించి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.